జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు కేంద్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు నుంచి దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 25% నిధులు ఏదైతే యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం ద్వారా 25% నిధులు ఇస్తామనేటువంటి ఈ ప్రోగ్రాం నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడం జరిగింది। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు దగ్గర అక్కడనే సమీక్షా సమావేశం పెట్టి 2025 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి మాట। అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వము 25% నిధులు ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి। కేవలము 33,000 ఎకరాలకు పైగా సేకరణలో భాగంగా ఇంకా 2,900 ఎకరాలు మీరు ఇంకా సేకరణ చేయడం లేదు। దాదాపు రెండు దశాబ్దాలు ప్రాజెక్టు ఇప్పటిదాకా కూడా పూర్తి స్థాయిలో భూసేకరణ జరపకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శిస్తుందని చెప్పేసి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీరున్నదో దీన్ని తెలంగాణ రక్షణ సేన తరఫు నుంచి ఖండిస్తూ ఉన్నాం। దాదాపు 8 జిల్లాలకు 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించే ఉద్దేశంతో ఆసియాలోని అతిపెద్ద ప్రాజెక్టులో రెండో ప్రాజెక్ట్ ఇది। కానీ ఇప్పుడు 3 దశల్లో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తామన్నటువంటి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ప్రారంభం చేసింది జలయజ్ఞంలో భాగంగా 2 దశాబ్దాలుగా వస్తూ ఉన్నది। ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకుండా తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తుంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు ఏమో గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుండా పట్టించుకోలేని పరిస్థితి మరొక వైపు కనిపిస్తూ ఉన్నది। ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అత్యంత ఇంపార్టెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వెంటనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఒకవైపు ప్రగల్భాలు పలుకుతున్నా కేవలం ఒక 2,900 ఎకరాలు సేకరిస్తే ఇంకొక 2 లక్షల ఎకరాలకు పైగా 2,30,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చు 3వ దశ కంప్లీట్ చేస్తే। అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది। ఒక 4,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తవుతుంది। 81% పూర్తయింది 1వ దశ 2వ దశ పూర్తయినప్పటికీ కేవలం 3వ దశ కంప్లీట్ కావడానికి ఇంకొక 4,000 ఎకరాలు అవసరం ఉన్నప్పటికీ ఈ 2,900 ఎకరాలు కంప్లీట్గా సేకరించకుండా 4,000 కోట్ల బడ్జెట్ని కేటాయించలేని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ఒకసారి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎంత రైతుల పట్ల ఈ తెలంగాణ ప్రజల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతూ ఉన్నది। తెలంగాణ రక్షణ సేన దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది। మరొక వైపు ఏమో కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటుంది, ఆ ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చేసి మీరు భూమిని సేకరించలేరని చెప్పేసి ఇక మేము ఇప్పటిదాకా బ్యాలెన్స్ ఉన్నటువంటి 100 కోట్లు ఇస్తాం ఇక ఇప్పటి నుంచి ఇవ్వమని చెప్పేస్తున్నాం। అంటే ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత కనిపిస్తూ ఉన్నది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేని అసమర్థత కనిపిస్తూ ఉన్నది, మరొక వైపు ఏమో కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది। అదే ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మాత్రం ప్రేమ చూపిస్తున్నా మరి ఒకవైపు తెలంగాణకు ముఖ్యంగా 8 జిల్లాలకు ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక జల ప్రధాని ప్రాజెక్టు ఈ రకమైనటువంటి ఏదైతే ప్రభుత్వ తీరు ఉన్నదో తెలంగాణ రక్షణ సేన పూర్తిగా ఖండిస్తూ ఉన్నది। మీరు వెంటనే 2,900 ఎకరాలకు వెంటనే సేకరించి కేవలం 4,000 కోట్లు ఖర్చు పెడితే 6 లక్షల ఎకరాలకు మొత్తం 3 దశల్లో కలిపితే 6 లక్షలు। ఇప్పుడు 3వ దశ కంప్లీట్ చేస్తే 2,35,000 ఎకరాలను సాగునీరు అందించవచ్చు। 4,000 కోట్ల ఫండింగ్కి 2,900 ఎకరాలు సేకరించలేక ఈరోజు ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది। కాబట్టి తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తీరుని ఎండగడతా ఉన్నాం। మేము ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వాస్తవాలను ప్రజలకు వివరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ పట్ల ఏ రకంగా వివక్షత చూపిస్తున్నాయో వారి చిత్తశుద్ధిది ఏ పార్టీతో కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన రైతాంగం తరఫున నిలబడి కొట్లాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం। జై తెలంగాణ, జై కవితమ్మ।